నమస్తే నమస్కార్ ఆదాబ్ గుడ్ ఈవినింగ్ సత్ శ్రీ అకాల్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఇది ఛాంపియన్లకి పట్టం కట్టే వేడుక, ఇది ఛాంపియన్లని తయారు చేసే వేదిక. మరి ఈ వేదిక పైకి ఈ రోజు 5 పిల్లలు రాబోతున్నారు. ఈ కంటెస్టెంట్స్ నుంచి ఈ రోజు ఎపిసోడ్ లో 5,000 రూపాయలతో పాటు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఎవరు పట్టుకుంటారో చూద్దాం. అండ్ లెట్స్ మీట్ అవర్ కంటెస్టెంట్స్ ఫర్ ది డే. ఈ రోజు మన మొట్టమొదటి కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తోంది అన్మిష, తన తల్లి విజయలక్ష్మి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అన్మిష. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ MNR హై స్కూల్లో చదువుతున్నా. గుడ్. ఛాంపియన్ చూస్తూ ఉంటావా? ఎస్ మ్యామ్. ఏం ఇష్టం నీకు ఛాంపియన్ లో? రన్ రాజా రన్. అమ్మ విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ని. అన్మిష గురించి చెప్పండి. ఇంట్లో ఎలా ఉంటుంది? అల్లరి చేస్తుందా? చాలా సైలెంట్ గా ఉంటుంది. అబ్బా మీరు అదృష్టవంతులండి. అయితే ఎప్పుడు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, మా పిల్లలు అబ్బా ఒకటే అల్లరని. మీకు అలాంటి ప్రాబ్లం లేదైతే? లేదండి, చదువుకుంటుంది బాగా, దాని పని ఏదో తను అంతవరకే. వెరీ గుడ్. ఈ రోజు ఛాంపియన్ కావాలని మీ బ్లెస్సింగ్స్ మీ అమ్మాయికి ఇవ్వండి. మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి వస్తున్నాడు రామకృష్ణ, తల్లి ద్రౌపది గారితో కలిసి. హాయ్ రామకృష్ణ. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చదువుకుంటున్నావు? ఎక్కడ? 9th క్లాస్ వెల్లూరులో, ZPHS వెల్లూరు. నీకు ఎక్కువగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి రామకృష్ణ? బయాలజీ. ఎవరు మీ బయాలజీ టీచర్? సీతారామమ్మ NS. మీ మేడం బాగా చెప్తారు అందుకనే నీకు ఇంట్రెస్ట్ డెవలప్ అయిందా, లేకపోతే స్వతహాగా నీకు బయాలజీ ఇష్టమా? అంటే నేచర్ గురించి ఉండేటప్పటికి బాగా ఇంట్రెస్ట్ ఉంది. నువ్వేమవుదాం అనుకుంటున్నావు రామకృష్ణ? అగ్రికల్చర్ BScలో BSc జావా. అంటే నువ్వు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చావా? అవునండి. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్, డాడీ ఫార్మర్. గుడ్. సో మొత్తానికి కుటుంబంలో వ్యవసాయం ఉంది కాబట్టి నువ్వు కూడా వ్యవసాయమే చదువుగా ఎంచుకోవాలనుకుంటున్నావు. వండర్ఫుల్ రామకృష్ణ. నమస్తే అండి ద్రౌపది గారు. నమస్తే అమ్మ. మరి మీ అబ్బాయి చక్కగా వ్యవసాయ శాస్త్రం చదువుకోవాలనుకుంటున్నాడండి, మీరు అందుకు ప్రోత్సహిస్తారా? ప్రోత్సహిస్తామండి. గుడ్. ఈ రోజు ఛాంపియన్ అవ్వాలని దీవించండి మీ బాబుని. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శివప్రియ తుని నుంచి వస్తోంది, తన తల్లి నాగవేణి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ శివప్రియ. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ? 9th స్టాండర్డ్ తుని శ్రీప్రకాష్. ఇక్కడికి రావడం ఎవరి ఆలోచన? నీ ఆలోచన, మీ పేరెంట్సా? మా పేరెంట్స్ దిగినది. ఎలా జరిగినాయి నీ సెలెక్షన్స్? ఎంత మంది నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు? మాక్సిమం 300. 300 మంది వచ్చారు. వండర్ఫుల్. వాళ్ళందరినీ దాటి నువ్వు వచ్చావంటే నీలో ఏదో సత్తా ఉందనే కదా అర్థం. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యు. థ్యాంక్ యూ. నాగవేణి గారు నమస్తే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. గుడ్. అండ్ శివప్రియలో ప్రత్యేకమైన టాలెంట్ లేకపోతే ఇంతమందిని దాటి ఇక్కడి వరకు వచ్చుండేది కాదు కదా. ఆ టాలెంట్ ఎవరు గుర్తుపట్టారు ముందు? టీచర్స్ మేము కూడా వెళ్ళమని ఎంకరేజ్ చేసాం. బాగా ఏమి ఇష్టం మీకు ఛాంపియన్ లో? దీంట్లో మొత్తం రౌండ్స్ బాగుంటాయి. అందులో ఫస్ట్ బజర్ రౌండ్, రన్ రౌండ్ కొంచెం టెన్షన్ గా ఉంటుంది. ఓ చూస్తేనే టెన్షన్ గా ఉంటుంది. ఈ రోజు మీ పాప ఆడుతుంది కాబట్టి ఇంకొంచెం టెన్షన్ గా ఉందేమో మీకు. ఓకే అండి, టెన్షన్ ఏం పడకండి, పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తారు. మీ పాపకి బెస్ట్ విషెస్ ఇవ్వండి. నెక్స్ట్ కంటెస్టెంట్ నంద్యాల నుంచి వస్తున్నాడు శశిధర్, తల్లి శకుంతల గారితో కలిసి. హాయ్ శశిధర్. హాయ్ మ్యామ్. నువ్వేంటి ఆల్రెడీ నాకంటే పొడుగున్నట్టున్నావు? ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ మార్నింగ్ స్టార్ స్కూల్లో చదువు. ఛాంపియన్ కి రావాలన్న కోరిక ఎవరిది? అందరు. ఇంట్లో పేరెంట్స్ తో పాటు టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్నే ఎంచుకున్నారు. అవును. బట్ సెలెక్షన్స్ లో నిన్ను ఎంపిక చేసుకోవడానికి నీలో ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏదైనా కావాలి. అవును. ఏమిటి నీలో ఉన్నటువంటి ఆ బలం? కాన్ఫిడెన్స్ గా ఆన్సర్ చెప్పేసి. వెరీ నైస్ శశిధర్. నమస్తే అండి శకుంతల గారు. నమస్తే అండి. ఇక్కడ మీ అబ్బాయిని చూడాలని మీరు కలగన్నారా? మీరు వస్తారని ఎప్పుడన్నా ఊహించారా? కలగన్నారు. సెలక్షన్స్ ఎట్లా అనేది తెలీదు. నేను వెళ్ళాలి మమ్మీ అని చెప్పేవాడు ఎప్పుడు. ఇక మాకు ఆ రోజు సెలక్షన్స్ ఇట్లా అనేసి పడింది. ఇంకా వెంటనే పర్మిషన్ తెచ్చుకున్నాడు స్కూల్ నుంచి. సెలక్షన్స్కి వెళ్ళాము. 700 మెంబర్స్ లో మా బాబు సెలెక్ట్ అయ్యాడు. వెరీ గుడ్. అండ్ ఈ రోజు మీ అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి. ఆల్ ది బెస్ట్.
నెక్స్ట్ కంటెస్టెంట్ స్వాతి ఫ్రమ్ హైదరాబాద్ తన తల్లి విజయలక్ష్మి గారితో కలిసి వస్తుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ స్వాతి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? వన్ ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ బోరబండలో శ్రీసా హై స్కూల్. స్వాతి, నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? కాన్ఫిడెన్స్. ఏం చేస్తావురా పెద్దయ్యాక? లెక్చరర్ కెమిస్ట్రీ. లెక్చరర్ అంటే టీచ్ చేయడం నీకు చాలా ఇష్టమా? ఎస్. ఎందుకలాగా? అంటే వేరే వాళ్ళకి టీచ్ చేయాలి అని ఒకటి ఉంది. వెరీ గుడ్. అండ్ స్వాతి వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. మీ అమ్మాయి గురించి చెప్పండి. తను చాలా సాఫ్ట్ మేడం, కానీ అలా స్టడీలో కూడా ఇంప్రూవ్ బాగుంటుంది. మీ అమ్మాయికి వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పండి విజయలక్ష్మి గారు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మా మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ప్రతి పార్టిసిపెంట్ కి ఒక క్వశ్చన్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఇస్తాం. సరైన సమాధానం ఎంచుకోవచ్చు. డౌట్ వస్తే అమ్మల సహాయం ఉపయోగించుకోవచ్చు. అన్మిషా ఫ్రమ్ హైదరాబాద్, మొట్టమొదటి ప్రశ్న నీకోసమే. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. కుంగ్ ఫు అనేది దేనికి సంబంధించిన పేరు? ఏ నృత్య కళ, బి యుద్ధ కళ, సి కొరియన్ సిటీ, డి చైనీస్ సూప్. I want to take my mother's help. అమ్మ హెల్ప్ లైన్ తీసుకుంటావా? విజయలక్ష్మి గారు. యుద్ధ కళ. Fixed యుద్ధ కళ. ఓకే, అమ్మ చెప్పిన మాట విని యుద్ధ కళ అంటున్నావు. కరెక్ట్ అయితే 10 పాయింట్స్, కాకపోతే -5. Okay. And that's the right answer and 10 points there. రామకృష్ణ ఫ్రమ్ గుంటూరు, పాంచ్ పటాకాలో నీ ప్రశ్న. రెడీగా ఉన్నావా? నీ ప్రశ్న. విదేశాలకు వెళ్ళాలంటే అవసరమైనది ఏది? నీ ఆప్షన్స్: ఏ పాస్వర్డ్, బి పాస్ ఓవర్, సి పాస్పోర్ట్, డి పాస్బుక్. పాస్పోర్ట్. అంతే. అమ్మకు అవకాశం ఇస్తావా? అవసరం లేదంటావా? పాస్పోర్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్ రామకృష్ణ. 10 పాయింట్స్. శివప్రియ ఫ్రమ్ తుని, రెడీ? నీ ప్రశ్న. ఈ 4గింటిలో లెంత్ ని మెజర్ చేసే యూనిట్ యొక్క షార్ట్ ఫామ్ ఏమిటి? ఈ ఆప్షన్స్: ఏ సిసి, బి సిఎం, సి ఎంబి, డి జిబి. సీఎం. సిఎం అమ్మేమనుకుంటుందో విన్నావా? సీఎం. సిఎం అంటారు. లెంత్ ని మెజర్ చేసే యూనిట్ యొక్క షార్ట్ ఫామ్ సిఎం అంటున్నారు. మీ అమ్మాయి కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకోవడమే కాదు, నేను కూడా అదే అనుకుంటున్నాను. And that's the right answer. 10 points. శశిధర్ ఫ్రమ్ నంద్యాల, రెడీ? నీ ప్రశ్న. సాధారణంగా ఈ 4గింటిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండనిది ఏది? నీ ప్రశ్నకి ఆప్షన్స్: ఏ బ్యాండేడ్, బి కాటన్ వూల్, సి పేస్ మేకర్, డి బ్యాండేజ్. పేస్ మేకర్. పేస్ మేకర్. మీ అబ్బాయి అనుకుంటుంది కరెక్టా కాదా? అండి కరెక్టేనండి. కరెక్ట్ అని అంటారు. అబ్బాయి చెప్పినందుకు కరెక్ట్ అంటారా? లేదు కరెక్ట్. ఆన్సరే కరెక్ట్ అంటారు. శశిధర్, దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. స్వాతి ఫ్రమ్ హైదరాబాద్, నీ ప్రశ్న. రెడీ? గడియారంలోని ముళ్ళు 3 గంటల సమయాన్ని చూపించినప్పుడు ఏ యాంగిల్ కనిపిస్తుంది? నీ ఆప్షన్స్: ఏ 45 degrees, బి 60 degrees, సి 90 degrees and డి 180 degrees. 90 degrees. ఓకే, మీ మమ్మీ ఏమనుకుంటున్నారో ముఖం చూస్తే అర్థం అయిపోతుంది. విజయలక్ష్మి గారు. ఎస్ మేడం. 90 degrees. 90 degrees అంటారు. ఇచ్చేయమంటారా 10? ఫోన్లేండి, పిల్ల నవ్వేస్తుంది, ఇచ్చేద్దాం. స్వాతి, దట్స్ ది కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. రౌండ్ పూర్తయిపోయింది. ఒకసారి స్కోర్స్ అనౌన్స్ చేద్దాం. అన్మిషా ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, రామకృష్ణ ఫ్రమ్ గుంటూరు 10 పాయింట్స్, శివప్రియ ఫ్రమ్ తుని 10 పాయింట్స్, శశిధర్ ఫ్రమ్ నంద్యాల 10 పాయింట్స్, స్వాతి ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. నా ముందున్నటువంటి ఈ పిల్లలందరి స్కోర్ బోర్డ్ లో సమానమైన స్కోర్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ రౌండ్ లో స్కోర్స్ ఏమవుతాయో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం 3 పిక్చర్స్ చూపిస్తాం. ప్రతి పిక్చర్ కి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాం. సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అయితే 3 పిక్చర్స్ ఉంటాయి కాబట్టి ఇది బజర్ రౌండ్. మీరు బజర్ ప్రెస్ చేస్తే ముందుగా ప్రెస్ చేసిన వారికి సమాధానం చెప్పే అవకాశం. ఆల్ ది బెస్ట్. చిత్రం ద పిక్చర్ లో మొట్టమొదటి పిక్చర్. సిరిమాల్ని చెక్కే జక్కన. ఈ చిత్రంలోని దర్శకుడు హీరో రామ్ చరణ్. సినిమా పేరు.
చాలా బజర్స్ మోగాయి కానీ ముందుగా బజర్ మోగింది అన్మిషా. Magadira. Magadira is the right answer, Anmisha. 10 points. Next picture on the screen. ఈ ఫోటోలోని దర్శకుడి లేటెస్ట్ హిట్ మూవీలో హీరో ఎవరు? బజర్ మోగింది and that is రామకృష్ణ. 5 4 3 2 నితిన్. సినిమా ఏమనుకుంటున్నావు? హార్ట్ అటాక్ అనుకుంటున్నావు. లేటెస్ట్ హిట్ మూవీ హార్ట్ అటాక్ కాదు, టెంపర్, అండ్ దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్. ఐఎమ్ సారీ రామకృష్ణ, రాంగ్ ఆన్సర్, -5. హియర్ ఇట్ కమ్స్ ది లాస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని దర్శకుడు రాసిన మాట, అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు, ఏ సినిమాలోది? బజర్స్ ప్రెస్ అయిపోయినాయి అండ్ ముందుగా శశిధర్. అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది ఇస్ ది రైట్ ఆన్సర్. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. శశిధర్ ఫ్రమ్ నంద్యాల 20 points, అన్మిషా ఫ్రమ్ హైదరాబాద్ 20 points, శివప్రియ ఫ్రమ్ తుని 10 points, స్వాతి ఫ్రమ్ హైదరాబాద్ 10 points అండ్ రామకృష్ణ ఫ్రమ్ గుంటూరు 5 points. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ముచ్చటగా మూడో రౌండ్ లోకి. లిటరేచర్. లిటరేచర్ లో మీకోసం ఒక పదం ఇస్తాను. పదానికి సంబంధించినటువంటి అక్షరాలు ఖాళీగా బోర్డు పైకి వస్తాయి. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. ఎప్పుడు చెప్పగలిగితే అప్పుడు ఆ స్థానంలో ఉన్న పాయింట్స్ మీకు ఇస్తాను. పదానికి సంబంధించిన క్లూ ఇస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 50 points, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 40 points, మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 points, నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 points అండ్ లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 points. రాంగ్ ఆన్సర్ ఎప్పుడు చెప్పినా -5. ఇది కూడా బజర్ రౌండ్. ఆల్ ది బెస్ట్ టు యూ. హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ వర్డ్. 10-lettered వర్డ్ ఆన్ ద స్క్రీన్. రివీల్ చేస్తున్న మొదటి అక్షరం లెటర్ నెంబర్ 3. ఇప్పుడు దానికి సంబంధించిన క్లూ ఇస్తున్నాను. ఆకలి రాజ్యం. బజర్ ప్రెస్ అయింది. శశిధర్. హంగేరియన్. HUN ఉండాల్సిన ప్లేస్ లో R ఉందమ్మా. శశిధరా రాంగ్ అయ్యా. 40 points కి నెక్స్ట్ క్లూ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నెంబర్ 5. ఓకే, టైమ్ అప్ ఫర్ 30 points కోసం we are revealing letter number 2. ఆకలి రాజ్యం సినిమాలో హీరో కమల్ హాసన్ గారు. నా పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. 20 points కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. ఈసారి పట్టుకుంటారేమో చూద్దాం. లెటర్ నెంబర్ 1 ప్లీజ్. ఆకలి రాజ్యం. టైమ్ అప్. 10 points కోసం మీకు రివీల్ చేస్తున్నాం లాస్ట్ లెటర్ అండ్ దట్ ఈస్ లెటర్ నంబర్ 7. అండ్ బజర్ మోగింది. దట్ ఈస్ స్వాతి ఫ్రమ్ హైదరాబాద్. Struggling. స్ట్రగ్లింగ్. స్పెల్ ప్లీజ్. STRUGGLING. That's the right answer, Swati. 10 points there. ఇప్పుడు వచ్చేస్తుంది మీ పదం. 10-lettered word on the screen, please. లెటర్ నెంబర్ 3 రివీల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇస్తున్న 50 points కి క్లూ. ఎగ్జాంపుల్ భారతదేశం. ఓకే, 50 points కి టైమ్ అప్. 40 points కి నెక్స్ట్ క్లూ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 5. ఉదాహరణగా భారతదేశం. ఎవరి బజర్? దట్ ఇస్ స్వాతి. Agricultural. AGR కదా, అగ్రికల్చరల్. సో స్వాతి -5. ఈసారి రివీల్ చేస్తున్నటువంటి అక్షరం లెటర్ నంబర్ 7. ఎగ్జాంపుల్ భారతదేశం.
ఇప్పుడు చెప్తే 30 పాయింట్లు. బజర్ మోగింది. శశిధర్. యాక్సిలరేట్. యాక్సెలరేట్. ACCLER కదా. యాక్సెలరేట్ స్పెల్లింగ్ ఏంటి? ACC. 5వ ప్లేస్ లో ఎల్లుంది. దట్స్ నాట్ యాక్సెలరేట్. -5 శశిధర్. ది నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. ఇప్పుడు మీరు చెప్పగలిగితే 20 పాయింట్స్. మళ్ళీ బజర్ మోగింది. స్వాతి. సెక్యులరిజం. Secularism is the right answer, Swati. So here comes 10-lettered word on your screen. ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. క్లూ ఇస్తున్నాను. ఇప్పుడు చెప్తే 50 పాయింట్స్. బయోడేటా. $50 పాయింట్స్ కి టైం పూర్తయిపోయింది. లెట్ us రివీల్ నెక్స్ట్ లెటర్. లెటర్ నంబర్ 6. ఓకే, 40 పాయింట్స్ టైం అప్ అయిపోయింది. 30 పాయింట్స్ కోసం లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 1. బయోడేటా. శివప్రియ. కరెస్పాండ్. CORRAC ఉంది. కరెస్పాండ్ లో RRES ఉంటుంది అండ్ అన్ని లెటర్స్ పూర్తిగా లేవు. సో ఐఎమ్ సారీ, రాంగ్ ఆన్సర్ తల్లి. -5. 20 పాయింట్స్ కి మరొక లెటర్ రివీల్ చేసేస్తున్నాను. ఈసారి రివీల్ చేస్తున్నాం లెటర్ నంబర్ 8. స్వాతి. కరికులం. Curriculum is the right answer. Super Swati. Scores చూద్దాం. Swati from Hyderabad 55 points, Anmisha from Hyderabad 20 points, Shashidhar from Nandyala 10 points, Ramakrishna from Guntur 5 points, Shivapriya from Tuni 5 points. నా ముందున్నటువంటి 5 పిల్లల్లో ఈ రోజు ఎపిసోడ్ లో ఛాంపియన్ ఎవరవుతారు? 5,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల అవకాశం ఎవరు పొందుతారో చూడాలంటే లెట్స్ గెట్ ఇంటు లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్, విన్నర్ ని తేల్చే రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో నా దగ్గర 5 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ డబుల్ అయిపోతూ వస్తాయి. కానీ ఎక్కడైనా తప్పు సమాధానం చెప్తే ఆ పాయింట్స్ లో సగం పాయింట్స్ పోతాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -10. రెండో ప్రశ్న ఇస్తుంది 40 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -20. మూడో ప్రశ్న ఇస్తుంది 60 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. నాలుగో ప్రశ్న ఇస్తుంది 80 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ ఇస్తే -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ విల్ గివ్ యూ 100 పాయింట్స్ బట్ రాంగ్ ఆన్సర్ ఇస్తే -50. జాగ్రత్తగా ఆడండి. దిస్ ఇస్ అ బజర్ రౌండ్ అండ్ దిస్ ఇస్ ది ఛాన్స్ టు బికమ్ ద ఛాంపియన్. హియర్స్ ది క్వశ్చన్. మొదటి ప్రశ్న రన్ రాజా రన్ లో 20 పాయింట్స్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -10. ఒక సర్కిల్ లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? ముందుగా బజర్ ప్రెస్ చేసింది అన్మిషా. 5 4 3 2 1 అండ్ ఐఎమ్ సారీ అన్మిషా, బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ నువ్వు చెప్పలేకపోయావు. -10 అన్మిషా. సర్కిల్ లో 360 డిగ్రీస్ ఉంటాయి అన్మిషా. టెన్షన్ కి తెలిసింది కూడా చెప్పం మనం, అలాగే అనిపిస్తుంది. నో వరీస్. నెక్స్ట్ క్వశ్చన్ మన ముందుకు రాబోతోంది. ఈసారి ఈ క్వశ్చన్ మీకు 40 పాయింట్స్ ఇస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే మాత్రం -20. జాగ్రత్తగా చెప్పండి. హియర్ కమ్స్ ది క్వశ్చన్. పురాణాల ప్రకారం ఎంతమందికైనా సరిపోయే వాహనం ఏది? ఎంతమందికైనా సరిపోయే వాహనం పురాణాల ప్రకారం ఏమిటి? టైమ్ అప్. ఎవరు ధైర్యం చేయలేదు. అమ్మలు ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. పుష్పక విమానం. మీకు ఇచ్చేస్తున్నాను, 40 తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా సరైన సమాధానం చెప్తే 60 పాయింట్లు వస్తాయి. రాంగ్ ఆన్సర్ అయితే -30. బీ కేర్ఫుల్ అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఈ ప్రశ్న. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? టైమ్ అప్. ఎవరు ఆన్సర్ చెప్పలేదు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రకాష్ సింగ్ బాదల్. ఓకే, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ 80 పాయింట్స్ క్వశ్చన్. స్కోర్ బోర్డ్ ని ఇలా మార్చగలుగుతుంది. అన్మిషా 80 పాయింట్స్ వస్తే నీ స్కోర్ అవుతుంది 90 పాయింట్స్. రామకృష్ణ నీ స్కోర్ 85 అవుతుంది. శివప్రియ నీ స్కోర్ కూడా 85 అవుతుంది. శశిధర్ నీ స్కోర్ ఎంత అవుతుంది? 90 పాయింట్స్. అండ్ స్వాతి నీ స్కోర్ అవుతుంది 135. 135.
సో ఎవరికి ఈ 80 పాయింట్స్ వెళ్తాయి చూద్దాం. కానీ జాగ్రత్తగా సమాధానం చెప్పండి. రాంగ్ ఆన్సర్ చెప్తే -40. హియర్ కమ్స్ ద క్వశ్చన్. డ్యూస్ అనే ఈ మాట ఏ ఆటలో వినిపిస్తుంది? బజర్ మోగింది. శశిధర్. టెన్నిస్. That's the right answer, Shashidhar. 80 points. ఇప్పుడు నేను ఇవ్వబోతున్న ప్రశ్న 100 పాయింట్స్ క్వశ్చన్. 100 పాయింట్స్ స్వాతి నీకు వస్తే నీ స్కోర్ అవుతుంది 155. శశిధర్ నీ స్కోర్ అవుతుంది 190. శివప్రియ నీ స్కోర్ అవుతుంది 105. రామకృష్ణ నీ స్కోర్ అవుతుంది 105. అండ్ అన్మిష నీ స్కోర్ అవుతుంది 110. అంటే అర్థం ఏంటో తెలుసా మదర్స్? ఎవరు సమాధానం చెప్తే వాళ్ళే ఈరోజు ఛాంపియన్స్. అంతేనా? అందరికీ సమానమైన అవకాశం ఉంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లో చివరి ప్రశ్న. ఈ రోజు ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న. రన్ రాజా రన్ లో 100 పాయింట్స్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -50. హియర్ కమ్స్ ద క్వశ్చన్. గ్రీస్ క్యాపిటల్ ఏమిటి? అండ్ ముందుగా బజర్ ఎవరు ప్రెస్ చేశారో చూద్దాం. శశిధర్. అటెన్స్. Athens is the right answer. 100 points there. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శశిధర్ ఫ్రమ్ నంద్యాల. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మా ఛాంపియన్స్ ప్రదర్శన. మరి మా విన్నర్స్ అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. ఎందుకంటే మీరు చాలా మందిని దాటుకుంటూ వచ్చారు కాబట్టి మీకోసం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందిస్తుంది ఈటీవీ. స్వాతి ఫెంటాస్టిక్. లిటరేచర్ లో బ్రహ్మాండంగా పట్టేసుకున్నావు 2 పాయింట్స్. గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్. వెల్కమ్ బ్యాక్ టు యూ లేటర్. హాయ్ శివప్రియ. కంగ్రాచులేషన్స్ తల్లి. సైలెంట్ కిల్లర్ విన్నర్. రామకృష్ణ పట్టు వదలని విక్రమార్కుడివి, గుంటూరు మిరపకాయవి. ఆల్ ది బెస్ట్ యూ ఇన్ యువర్ లైఫ్. అండ్ టుడేస్ సైలెంట్ స్పిరిట్, వెరీ కాంపిటేటివ్. నువ్వు ప్రయత్నం చేశావు. ఆల్ ది బెస్ట్ యూ అన్మిష. గుడ్ జాబ్. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శశిధర్ ఫ్రమ్ నంద్యాల. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. కంగ్రాచులేషన్స్. శశిధర్ మధ్యలో సైలెంట్ అయ్యావు, చివరిలో రెచ్చిపోయావు. ఏమిటి సీక్రెట్? లిటరేచర్ అసలు ఏమి రాదు, కానీ జీకే క్వశ్చన్స్ బాగా. ఇంతటితో అయిపోలేదు. లిటరేచర్ నీ వీక్నెస్ అని తెలుసుకున్నావు కాబట్టి దాని మీద వర్కౌట్ చేయి. ఎందుకంటే సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కోసం 50,000 కోసం నువ్వు ఇంకా చాలా మంది ఛాంపియన్స్ తో పోటీ పడాల్సి ఉంటుంది. సో వర్కౌట్. ఆల్ ది బెస్ట్ యూ. ఏమండి శకుంతల గారు, మీరు మొదటి నుంచి నవ్వదలలేదు, కానీ మధ్యలో 2 సార్లు టెన్షన్ పడ్డం చూసాను నేను. మీకు ఎందుకు అంత టెన్షన్ అనిపించింది? తెలిసి బజార్ నొక్కలేకపోయాడు, అందుకని చెప్పేసి. మీరు వెళ్ళి బజర్ నొక్కేయాల్సింది మరి ముందెళ్ళి. టెన్షన్ ఫీల్ అయినట్టున్నాడు కొంచెం. ఎనీ కేసు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉందండి. గెస్ట్ చేసాము, విన్ అయినందుకు హ్యాపీ. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ యూ. నేను కలుసుకుంటాను శశిధర్ని సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల ప్రైజ్ మనీ అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకునే అవకాశంలో. ఆల్ ది బెస్ట్ యూ. కీప్ ప్రిపేరింగ్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై.